కానీ చలంగారి కుమారుణ్ణి ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనేది ఒక అతిపెద్ద ఎగ్జైట్మెంట్ నాకు. ఎందుకంటే కొన్ని సినిమాల్లో వారిని చూసి వారిని చూడాలనుకునేటటువంటి ఒక జనరేషన్లో పుట్టినటువంటి వాళ్ళం. కానీ వారు నా 10 ఏళ్ల వయసులో వారు పరంపదించడం అనేది నాకు తెలిసి వారికి ఒక 53-54 సంవత్సరాల వయసులో 53 ఇయర్స్. చలంగారి కుమారుడిగా ఒక్కసారి ఆ జ్ఞాపకాల్లోకి ఒకసారి ప్రయాణం చేద్దాం మనం. ఫస్ట్ థింగ్, ఐఎమ్ ఏ వెరీ ఫార్చునేట్ పర్సన్ సార్. ఎందుకంటే టు బీ బార్న్ టు సచ్ ఏ లెజెండరీ యాక్టర్. ఫర్ ఆయనకి ఏంటంటే యాక్టింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్హెరెంట్ క్వాలిటీ. ఈ వాజ్ వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్. చాలామంది ఆయన్ని ఈజ్ ఉన్న నటుడని చెప్పడం, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు వీళ్ళందరూ చెప్పడం నేను విన్నాను. చాలా ఈజీ. మై గుడ్ ఫ్రెండ్ నరేష్, మన పాత నరేష్ గారు, సీనియర్ నరేష్, తను ఎప్పుడూ మా నాన్నగారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని నాతో చాలాసార్లు చెప్పడం జరిగింది. అండ్ ఫాదరు చాలా యంగ్ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు. ఆయనకి 18 years ఉన్నప్పుడు దాసి పిక్చర్లో రాజ్యం గారికి, లక్ష్మీ రాజ్యం గారికి కొడుకు క్యారెక్టర్ చేశారు, రాజ్యం పిక్చర్స్. దాంట్లో రామారావు గారు ఫాదర్ క్యారెక్టర్, ఈయన ఫాదర్ క్యారెక్టర్. తర్వాత పరువు ప్రతిష్టలో వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఆ క్యారెక్టర్స్ చేశారు. మళ్ళీ అలాగే బబ్రువాహన్లో రామారావు గారు అర్జునుడు, ఈయన బబ్రువాహనుడు. ఒకసారి నేను ఫాదర్ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఉదయాన్నే 5 పెద్ద ఆయన మేకప్ వేసుకుంటున్నారు, రామారావు గారు. సో ఈయన వెళ్ళటం, రారా చలం అంటే ఈయనేమో డాడీ అని పిలిచారు ఆయన్ని. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్ ఆయన చేశారు కాబట్టి. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఈయన ఒక్కరే డాడీ అని పిలిచేవారంట రామారావు గారిని. సో ఇది నేను అడిగినప్పుడు నాతో ఈ విషయాలు చెప్పారు ఆయన. ఇంకా ఆ రోజు రామారావు గారు, ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నా. సో నేను కొంచెం దూరంగా నించొని ఉంటే పిలిచారు రామారావు గారు. పిలిచి ఏం చేస్తాం, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ డూయింగ్ మై ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అని చెప్పాను. వై డోంట్ యూ రేస్ విత్ అస్ అని అడిగారు రామారావు గారు. కానీ అప్పటికే నాకు క్రికెట్ పిచ్చి ముదిరిపోయింది అప్పటికే బాగా. సో దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు, నటించాలని ఆసక్తి లేదు అసలు, ఎప్పుడు లేదు. డాడీ ట్రై చేశారు, నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. నాన్నగారికి సినిమా కంటే నాటకాలంటే ఎక్కువ మక్కువ అని బాగా ఆసక్తి. అది ఎట్లా జరిగింది? అది నాటకాలు ఆయనకి యాజ్ వి సే హీ వాజ్ బార్న్ యాక్టర్ నాన్నగారు. అది న్యాచురల్. ఆయనకి సినిమా తప్ప, యాక్టింగ్ తప్ప ఇంకేమీ తెలియదు ఆయనకి. అదే ఆయన ప్రపంచం. అంటే పాలకొల్లు ప్రభావమా, నీళ్ల ప్రభావమా, క్షీరాపురి రామలింగేశ్వర స్వామి కరుణ? ఎందుకంటే అందరూ అక్కడి నుంచే వచ్చారు. రామలింగయ్య గారు అక్కడి నుంచే వచ్చారు, నాన్నగారు చలంగారు అక్కడి నుంచే వచ్చారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, పినిశెట్టి శ్రీరామూర్తి గారు, మన ఆర్టిస్ట్ ఈశ్వర్ గారు, పబ్లిసిటీ ఈశ్వర్ గారు, రేలంగి నరసింహారావు, అందరూ పాలకొల్లు నుంచి వచ్చారు కదా. ఆయనకి మరి ఇట్ ఈస్ అ బార్న్ క్వాలిటీ, ఇన్బార్న్ క్వాలిటీ అండి అది, యాక్టింగ్ అనేది. ఎవరు గుర్తించారు నాన్నగారిలో ఈ ఆసక్తి ఉంది? పినిశెట్టి శ్రీరామూర్తి గారు ఆయన ఈ ఎబిలిటీ గుర్తించి పళ్ళు పడిచిన నాటకంలో ఆయన హీరో క్యారెక్టర్ రెగ్యులర్గా వేసేవారు. వేసినప్పుడు వన్ ఆఫ్ ద షోస్లో లక్ష్మీరాజ్యం గారి షో చూసి షీ వాంటెడ్ ఒక క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్కి మా ఫాదర్ని తీసుకెళ్ళారు. అప్పుడు హీ వాజ్ 18 ఏళ్ళు వయసు అనమాట. హీ డిడ్ హిస్ ఫస్ట్ మూవీ, దాసి వాజ్ ద ఫస్ట్ మూవీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ నాతో చెప్పడం ఏంటంటే కాకినాడలో ఇది ప్రదర్శించుగా పృథ్వీరాజ్ కపూర్ గారు చీఫ్ గెస్ట్, ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాలు. ఆయన నాటకం అయిపోయిన తర్వాత, షో అయిపోయిన తర్వాత స్టేజ్ మీద ఇతను మా దిలీప్ కుమార్ని రిజంబుల్ చేస్తున్నారు, సో హీఈస్ ఆంధ్ర దిలీప్ కుమార్ అని కీర్తించారు. అది ఇంకా ఆంధ్ర దిలీప్ అనేది అట్లాగా బిరుదు అయిపోయింది, సార్థక్ నామధేయుడిలాగా ఆయనకి అది స్థిరపడిపోయింది. నాన్నగారు వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ హాలీవుడ్ యాక్టర్స్ ఇస్ జెర్రీ లూయిస్. ఇంట్లో ఎప్పుడు ఆయన ఫోటోలు ఉండే మా దగ్గర, మీ చిన్నతనంలో మ్యాగజైన్స్ నేను చాలా చూశాను. అండ్ ఫాదర్కి ఏంటంటే మ్యూజిక్ టేస్ట్ బాగా ఉండేది. సో ఆ రోజుల్లోనే ఐ థింక్ దేవర్ అరౌండ్ 400 to 500 LPs, మీకు తెలుసు కదా, లాంగ్ ప్లేస్ తెలుసు, LPs ఉండేవి. సో ఆయన వింటూ కూర్చునేవారు ఖాళీ టైంలో. చాలా మంచి మ్యూజిక్ టేస్ట్.
రమణ చిత్ర ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది? రమణ ఈజ్ మై మదర్. రమణ గారు మీ మదర్? మా మదర్ అండి. అందుకే ఆయనకి రమణాచలం అనే పేరు కూడా వచ్చింది ఇండస్ట్రీలో. భానుమతి గారు ఫస్ట్ పిలిచారనమాట రమణాచలం అని. ఇంకా తర్వాత సింహాచలం తెలియదు పూర్తి పేరు ఎవరికి, చాలామంది సినిమా జర్నలిస్టులు కూడా రమణాచలం అనే రాశారు. ఆయన అసలు పేరు సింహాచలం, కోరాడ సింహాచలం. హీ వాజ్ బోర్న్ ఇన్ 1932. రమణాచలం అని ఇండస్ట్రీలో ఈ పేరు వచ్చిందనమాట. యాక్చువల్గా సొంత ప్రొడక్షన్ అనేది ద ఐడియా ఇచ్చింది ఎవరంటే కె బాలచంద్ర గారు. ఓన్ ప్రొడక్షన్ చేయమంది కె బాలచంద్ర గారు ఓన్ ప్రొడక్షన్ చేయమని చెప్పి, ఆయన సిద్ధాంతం ఏంటంటే మనకి ఎక్కడి నుంచన్నా మనం వచ్చింది వీ హ్యావ్ టు సర్వ్ బ్యాక్. మన ఇండస్ట్రీ నుంచి ఇంత లబ్ధి పొందాం, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద ఇండస్ట్రీ. ప్రాబ్లీ అదే వారసత్వం ఏంటంటే నాకు క్రికెట్ ఏమి ఇచ్చిందో తిరిగి క్రికెట్కి ఇవ్వాలనుకుంటున్నాను. అవును, అది మీ జీవిత పర్యంతం మీరు అలాగే భర్తపిస్తున్నారు మీరు. అవును. సో అప్పుడు ఏంటంటే ఆయన ఎదుర్నీచులు అనే పిక్చర్ తీశారు బాలచంద్ర గారు, నాగేష్ గారు యాక్ట్ చేశారు. దాన్ని బాలచంద్ర గారు ఇచ్చి జెమినీ స్టూడియోస్ ఎస్ఎస్ వాసన్ గారు ఈయన్ని ఎంకరేజ్ చేసి మొత్తం అన్ని ఫెసిలిటీస్ కల్పించి అప్పుడు ఈ సినిమా తీయటం, బ్యానర్ అనేది ఎస్టాబ్లిష్ చేయటం అయింది. సంబరాల రాంబాబు రంగారావు గారిది అద్భుతమైన పాత్ర. తమిళ్లో కూడా రంగారావు గారు చేసినట్టున్నారు ఆ పాత్ర. తమిళ్లో మేజర్ సుందరరాజన్ గారు చేశారు, తెలుగులో రంగారావు గారు. సో ఆ సినిమాలో మేము కూడా రంగు పూసుకుంటాం జరిగింది, నేను మా తమ్ముడు. ఎవరు? మీరు హరీష్ గారు ఇద్దరు ఒక పాటలో విన్నారా పాటలో మేము ఇద్దరం. అందులో ఇద్దరు ఉన్నారా? మళ్ళీ మీకోసం చూడాలి నేను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. అట్లా సంబరాల రాంబాబు, మట్టిలో మాణిక్యం, బుల్లెమ్మ బుల్లోడు, తోటరాముడు, అసలు చైర్మన్ చలమే ఒక వరవడి. అసలు అంతమంది అందరినీ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసేవారు. అవునండి. ఫరం ఆయనకి ఏంటంటే సినిమా మాట్లాడటం ఆయన చాలా ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము స్కూల్ నుంచి హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చునేవాడు. ద వే హీ యూస్ టు డిస్కస్ డైరెక్టర్స్తో కానీ ఇదంతా, అండ్ వాళ్ళు ఆ డిస్కషన్స్లో ద నరేషన్ కానీ వాళ్ళు చెప్పేది కానీ ఇవన్నీ చూస్తుంటే మాకు నిజంగా సినిమా కనబడేది. ఓ బంగారు రంగుల చిలక కంపోజింగ్కి మేము సరదాగా డాడీతో ఆఫీస్కి వచ్చాం. ఈయన కంపోజింగ్ పెట్టగానే నేను కూడా కంపోజింగ్లో కూర్చున్నాను. విత్ ఇన్ 2 hours కంపోజింగ్ అయిపోయింది. సత్యం గారు, అప్పుడు మన వాసు ఉన్నారు కదా, రాజేశ్వర గారు అబ్బాయి వాసు వాజ్ వన్ ఆఫ్ ద ఈ కంపోజింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇదనమాట. సో ఇమీడియట్గా బాలు గారికి ఫోన్ చేసి మధ్యాహ్నం రికార్డింగ్ ఫిక్స్ చేశారు. అండ్ సుశీలమ్మ గారికి ఫోన్ చేసి మధ్యాహ్నం జెమినీలో రికార్డింగ్ జరిగింది. ఎంటైర్ థింగ్ విత్ ఇన్ 6 hours ఓ బంగారు రంగుల చిలక పాట రికార్డ్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 50 years వీఆర్ స్టిల్ రిలీజింగ్ దట్ సాంగ్. అవును, ఇప్పటికీ. అవునండి. కానీ ఓ బంగారు రంగుల చిలక ఎంత ప్రాచుర్యంలో ఉందో కురిసింది వాన నాగుండెలోనే కూడా అంతే ప్రాచుర్యంలో ఉంది. దానికి రాజశ్రీ గారు ఏంటంటే వాన పాట రాయాలి, బట్ ఇన్ డిఫరెంట్ మోల్డ్ అని రాజశ్రీ గారు ఆలోచన. సో ఆ రకంగా విజయలలిత గారి కెరీర్లోనే ది బెస్ట్ క్యారెక్టర్ ఆవిడ వేళకి బుల్లెమ్మ బుల్లాడే చెప్తారు. ఆవిడ నృత్యతార అయినప్పటికీ ఓ హీరోయిన్గా ఆవిడ ఇప్పటికీ వాళ్ళకి మీకు బాగా వ్యక్తిగతంగా నచ్చిన సినిమా ఏది, ఎందుకు? నాన్నగారు చేసిన సినిమాలు. బుల్లెమ్మ బుల్లోడు కంటిన్యూస్గా 23 ప్రివ్యూలకు వెళ్ళా. 23 ప్రివ్యూ. అప్పుడు 9 కార్లు ఉండేవి. ఏ కారు ప్రొజెక్షన్కి వెళ్తున్నట్టు ఆ కారు ఎక్సేవాడు నేను. 23 ప్రివ్యూలు చూశాను నేను అది ఆ సినిమా. నేను ఐఎమ్ మేజర్ ఫ్యాన్ ఆఫ్ హిస్. అసలు ఆ డ్యూయల్ రోలు అసలు అద్భుతం. అసలు ఆ సినిమా ఇవాళ ఎన్నిసార్లు ఆ సినిమాని మళ్ళీ తీయొచ్చు అని అనిపిస్తుంది చూస్తే. అంత గొప్ప స్క్రిప్టు, ఆ క్యారెక్టరైజేషను, విలన్స్. ఫాదర్ గురించి ఒకరోజు కోటా శ్రీనివాసరావు గారు వి మెట్ సమ్వేర్ అని చెప్పండి. సడన్గా అవుట్ ఆఫ్ ద దిసింగ్, ఒరే మీ నాన్న ఒక డిక్షనరీ అన్నారు. నాకు అర్థం లేదు. ఏంటి అంకుల్ ఏంటన్నా, ప్రతి పేజీ చదవచ్చురా మీ నాన్న యాక్టింగ్ గురించి. హీ ఈజ్ అ రెఫరెన్స్ ఫర్ అస్. సో మెనీ క్యారెక్టర్స్ చేసేవారు ఆయన. ఇంత సేమ్ అలాగే రవిరాజా పిన్సెట్టి గారు, ఆయన మీ నాన్న ఒక ట్రెండ్ సెట్టర్.
a hero doing comedy and a comedian doing heroism along with underline with tragedy. మీ నాన్న ఒక ట్రెండ్ ఒకటి సెట్ చేశారా, ఇది ట్రెండ్ సెట్టర్ అని చెప్పారు. అట్ ద సేమ్ టైం బాలు గారు చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రోగ్రాంలో నన్ను స్టేజ్ మీదకి పిలిచి ఆయన ఏమన్నారంటే, నాకు జన్మనిచ్చింది కోదండపాణి గారు, ఎస్పీ కోదండపాణి, కానీ నాకు నిచ్చెన వేసి ఎదగనిచ్చింది నా సోదరుడు చలం అని స్టేజ్ మీద చెప్పారు. ఎందుకంటే ఆ బిగినింగ్ డేస్ పాటలన్నీ నాన్నగారు ఇవ్వటం వల్ల. లేదు, సినిమాల్లో అప్పుడు హీరోలు ఘంటసాల గారు కావాలనే టైంలో బాలు, మా ఫాదరు నా పాటలన్నీ బాలువే పాడాలని చెప్పేవారు. సో వాళ్ళిద్దరి మధ్యన దట్ బాండింగ్ వాజ్ దేర్, వాళ్ళిద్దరి మధ్య వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆల్సో. పెళ్లి సందడి, ఈ ప్రేమించి చూడు, ఈ సినిమాల్లో హీరో సెకండ్ హీరో ఆల్మోస్ట్ ఆల్ నాన్నగారు. ఆయనకంటూ ఒక వరవడి, మీకు తెలియదేముంది, హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ క్రౌడ్ ఫర్ హిమ్సెల్ఫ్. అవును, ఫాలోయింగ్.